క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో నాకు వందనాలు. ఈ దినాన మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాట మన కృపాకాలానికి సంబంధించి చివరి దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మాట్లాడుతున్నాం. ఇవి ఇశ్రాయేలీయులకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే పౌలు గారి యొక్క దర్శనాలు, పౌలు గారి యొక్క ప్రత్యక్షతలో యోహాను గారి కంటే ముందే కలిగిన మనం. అందుకే అసలు మనం యోహాను ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతల గ్రంథము అని మనం మాట్లాడుతున్నాం. కానీ పౌలు గారి యొక్క రచనా శైలిని, ఆ యొక్క పత్రికలను మనం చూసుకున్నట్లయితే అసలు పౌలు గారి ప్రత్యక్షతలకే ఇవే ప్రాథమికంగా, అంటే ఇవే ప్రాముఖ్యంగా ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు గారు మాట్లాడతా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నవి అని ఆయన మాట్లాడటం అనేది మనము చూస్తున్నాం. అంటే యోహాను గారి కంటే ముందే పౌలు గారికి దేవుని ప్రత్యక్షతలు అనేకముగా కలిగినవి అన్నవి మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యక్షతల గ్రంథం అనగానే ఈరోజు సంఘమర్మముగా ఉన్న మన యొక్క గ్రంథముగా మనకి కనబడతా ఉంది. మన యొక్క డెస్టినేషన్ కానీ మనము ఏ విధంగా జీవాన్ని పొందుకున్నాము అనే విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను ప్రత్యక్షతల కంటే ముందుగానే పౌలు గారి ప్రత్యక్షతలని మనం ఫాలో అవ్వాల్సిన వాళ్ళమై ఉన్నాము. యోహాను గ్రంథము కంటే ముందే మన గ్రంథము, అంటే అన్యుల గ్రంథము, అన్యుల ప్రత్యక్షతలు అనేవి పౌలు గారికి చాలా విశేషముగా తెలిపాడు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనము పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఏంటి పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు అనేవి ప్రతి ఒక్క పత్రికలో ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆత్మ ద్వారా ఈ యొక్క కృపాకాలానికి సంబంధించిన కడవరి దినాలను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఇవి ఇశ్రాయేలీయుల అంత్య దినాలు కాదు, సంఘము యొక్క కడవరి దినాల్లో జరిగే పరిస్థితిని పౌలు గారు వివరిస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది.